వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కింగ్డమ్ సినిమా విడుదలై 2 రోజులు అయిపోయింది. మొదటి రోజు విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నంబర్స్ని ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసింది. కాకపోతే రెండో రోజు మోర్ దాన్ 50% డ్రాప్ అయ్యాయని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. కాకపోతే ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమా సూపర్బ్గా ఫస్ట్ డే పర్ఫామ్ చేసింది. ఎంత బాగా పర్ఫామ్ చేసింది అంటే, పోయిన వారం విడుదలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఇప్పటి వరకు కూడా నార్త్ అమెరికాలో కలెక్ట్ చేసినటువంటి వసూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ డేనే ఇది క్రాస్ చేసిందని చెప్పేసి అందుతున్నటువంటి లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా హరిహర వీరమల్లు సినిమా నార్త్ అమెరికాలో $1.2 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇది నిజంగా చెప్పాలంటే అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలకి బహుదూరంగా అది ఆ సినిమా ఆగిపోయిందని చెప్పాలి. సో అక్కడ డిజాస్టర్ రన్ని నార్త్ అమెరికాలో ఆ సినిమా కంటిన్యూ చేసింది. సో ఇప్పుడు ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్తో కలుపుకొని, ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే ఈ కలుపుకొని ఈ విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ $1.22 మిలియన్ వసూలు చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. ఇది నిజంగానే ఒక సర్ప్రైజింగ్ అచీవ్మెంట్ విజయ్ దేవరకొండకి అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మీద, కింగ్డమ్ సినిమా మీద నార్త్ అమెరికాలో అంచనాలు బ్రహ్మాండంగా వెలువెత్తాయి. అక్కడ హైప్ బాగా క్రియేట్ అయింది. ఆ హైప్కి తగ్గట్లే ప్రీమియర్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా ఏఎంసీ చైన్ ఏదైతే ఉందో, థియేటర్ల చైను, ఇది ఇన్ టైం కంటెంట్ రాలేదని చెప్పేసి మొదట ఆ స్క్రీన్స్లో సినిమాని ప్రీమియర్స్ రద్దు చేస్తున్నట్లుగా తెలియజేసింది. కానీ తర్వాత మొత్తానికి ఏదైతే ప్రీమియర్ షో టైం ఏదైతే ఉందో దానికంటే ముందుగానే కంటెంట్ అనేది చేరుకోవడంతో ప్రీమియర్స్ పడ్డాయి. అనూహ్యంగమైనటువంటి రెస్పాన్స్ ఆ ప్రీమియర్స్కి వచ్చింది. ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ సినిమాలకి లేనంత కలెక్షన్స్ ఈ ఫస్ట్ డే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే వచ్చాయి. అట్లా $1.22 మిలియన్ ఈ సినిమా మొదటి రోజే కలెక్ట్ చేసింది అని చెప్పేసి మనకి తెలియజేస్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొదటి రోజు ఏవైతే గత సినిమా ఫ్యామిలీ స్టార్తో పోల్చుకుంటే అసలు ఎక్కడ కూడా పొంతన లేని విధంగా ఈ సినిమాకి సూపర్బ్, ట్రెమండస్ అనే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి, ఓపెనింగ్స్ వచ్చాయి అనే మాట నిజం. అంతకుముందు వచ్చినటువంటి ఖుషీ సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ లభించాయి. దాన్ని కూడా ఈ సినిమా ఓవరాల్గా దాటేసింది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అని చెప్పేసి మనకి ఆ గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే హరిహర వీరమల్లు అనేది బాక్సాఫీస్ దగ్గర దాని రన్ దాదాపు ముగింపుకు వచ్చేసిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రెండో వారం మొదలయ్యేటప్పటికి ఆ సినిమా స్క్రీన్ కౌంటు దారుణ స్థాయిలో పడిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 1250 స్క్రీన్స్కి పైగానే ఈ సినిమా విడుదలైంది. మరి అది రెండో వారం మొదలయ్యే సమయానికి చూసుకుంటే, అంటే కింగ్డమ్ రిలీజ్ రోజుకు చూసుకుంటే దాని కౌంటు 400 లోపుకి, 350-400 మధ్యకి పడిపోయింది అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. దానికి తోడు ఆ కలెక్షన్స్ కూడా ఆదివారం దాకా బాగా వచ్చినటువంటి కలెక్షన్స్ తర్వాత మరీ తీసికట్టుగా మారిపోవటం, 6వ రోజుకు ప్రీమియర్స్ని పక్కన పెడితే 6వ రోజుకే ₹1,00,00,000 కంటే కూడా తక్కువ స్థాయిలో షేర్ పడిపోవటం, ఆ తర్వాత రోజు ఇంకా మరీ దారుణ స్థాయిలో పడిపోవటం అనేది హరిహర వీరమల్లు బాక్సాఫీస్ రన్ ఇక ముగింపుకు వచ్చేసిందనే విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అందుగురించే ఇప్పుడు ఇంకోటి కూడా వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఈ సినిమాని ఆగస్టు 3 వారాలు అయిపోయిన తర్వాత 4వ వారంలో రిలీజ్ చేయాలని చెప్పేసి ఏది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద భావించారు.
ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి చూస్తే ఆగస్టు 15నే ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? జూలై 24వ తేదీ అది విడుదలైంది. అంటే ఆగస్టు 15నే విడుదలవుతుందంటే దాన్ని బట్టి కేవలం 3 వారాలకే ఆ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్టు లెక్క. అసలు మామూలుగా 8 వారాల తర్వాత ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే ఓటీటీలోకి రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఫిలిం ఇండస్ట్రీ ఒక మాట అనుకుంది. దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి అని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఒక స్టార్ హీరో సినిమా 4 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది అని చెప్పి ఇదివరకు అనుకుంటే ఇప్పుడు 4 వారాలు కాదు 3 వారాలకే వచ్చేస్తుంది అని వినిపించడం అనేది ఏదైతే ఉందో అది కనుక నిజమైతే కనుక ఆ సినిమా యొక్క వాస్తవ స్థితి ఏంటి, బాక్స్ ఆఫీస్ వాస్తవ స్థితి ఏమిటి అనేది అక్కడే మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ఆ తర్వాత 2వ రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర డ్రాప్ అయిపోవటం అనేది చాలా కలవరాన్ని ఆందోళనని కలిగించేటువంటి విషయంగా భావించాలి. మనకందరికీ తెలుసు ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా తీసికట్టుగా ఉంది, నాసిరకంగా ఉంది అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. దాంతో నిర్మాతలు రిలీజ్ అయ్యి ఎక్కడైతే బాగా ఎక్కువ విమర్శలు వస్తున్నాయో ఆ విఎఫ్ఎక్స్ సీన్లు వాటిని ఎడిట్ చేసేసి మళ్ళీ వాటి స్థానంలో మెరుగుపరిచినటువంటి ఆ విఎఫ్ఎక్స్ సీన్లని జత చేసి ప్రదర్శించారు. ఆ ప్రదర్శించినప్పుడు కూడా ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి ఆ ఫీలర్స్ను కూడా మీడియాకి వదిలారు, సోషల్ మీడియాలో వదిలారు. అయినప్పటికీ కూడా జనం థియేటర్లకు రావట్లేదు. అందుగురించే కలెక్షన్స్ అనూహ్య స్థాయిలో పడిపోయాయి అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. సో ఇప్పుడు కింగ్డమ్ సినిమా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో ఒకటిగా మన ముందుకు వచ్చింది, మంచి హైప్తో వచ్చింది. అంతకుముందు వరుసగా 5 సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండకి కింగ్డమ్ సినిమాకి ఇలాంటి హైప్ రావటం అనేది సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా కావటం, అలాగే జెర్సీ లాంటి ఒక మీనింగ్ఫుల్ మూవీని రూపొందించినటువంటి గౌతమ్ తిన్ననూరి రూపొందించిన సినిమా కావటం, అంతేకాకుండా ఈ మధ్య అంటే సినిమా రిలీజ్కి ముందు వచ్చినటువంటి ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ తోటి ఈ సినిమా మీద ఒక్కసారిగా అంతకుముందు ఉన్నటువంటి అంచనాలు వేరు, ట్రైలర్ వచ్చిన తర్వాత వెల్లువెత్తినటువంటి అంచనాలు వేరు. సో ఆ అంచనాలకు తగ్గట్టే ఆ సినిమా బ్రహ్మాండమైనటువంటి ఓపెనింగ్స్, దేవరకొండ కెరీర్లోనే టాప్ ఓపెనింగ్స్ని సాధించింది. 2వ రోజు తగ్గినా మళ్ళీ 3వ రోజు కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువయ్యాయని చెప్పేసి, బాగా పెరిగాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. సెకండ్ డే వచ్చి మిగతా 3 షోల కంటే నైట్ షోలు అంటే సెకండ్ షో అని ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ సెకండ్ షోలకి ఎక్కువ ఆక్యుపెన్సీ, థియేటర్ ఆక్యుపెన్సీ రావటం అనేది, సో అంటే ఆ మౌత్ టాక్ అనేది కాస్త పాజిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. అందుగురించే నైట్ షోస్కి ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. శనివారం అలాగే ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉన్నాయని చెప్పేసి బుక్ మై షో యాప్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ వీకెండ్, ఎక్స్టెండెడ్ వీకెండ్, ఎందుకంటే గురువారం రిలీజ్ అయిన సినిమా 4 రోజుల వీకెండ్ వచ్చింది దానికి. కాబట్టి ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఆ సినిమా ఏ మేరకు వసూలు రాబడుతుందో, ఒకవేళ 70 to 80% పైనే కనుక రాబడితే కనుక, ఎందుకంటే 2 డేస్లోనే ఇది 50% రికవరీ సాధించేసింది. సో అది ఈ మిగతా 2 రోజుల్లో శని ఆదివారంలో కనుక ఇంకొక 30% షేర్ను కనుక అది రాబట్టగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయి సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా ప్రాఫిట్ జోన్లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతున్నటువంటి మాట. మరి చూద్దాం ఆ ఫీట్ని మరి ఫస్ట్ వీక్ పూర్తయ్యే లోపల ఈ కింగ్డమ్ సాధిస్తుందా లేదా. లెట్ us wait and see.